హలో అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ టు బాపట్ల రుచులు. ఈరోజు మన ఛానల్లో హోమ్ మేడ్ సాంబార్ పౌడర్ని ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఈ పౌడర్ వేసి సాంబార్ పెట్టుకుంటే సాంబార్ కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పౌడరు ఇలా ఒకసారి చేసి పెట్టుకుంటే 5 నుంచి 6 నెలల వరకు స్టోర్ చేసుకోవచ్చండి, ఏం పాడవదు. ఇలా ఈ ఒక పౌడరు ఉంటే చాలండి, ఇన్స్టెంట్గా మనకి సాంబార్ని చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. అది ఎలాగో చూద్దాము. ఒక హాఫ్ కప్పు కందిపప్పు, హాఫ్ కప్పు మినపప్పు, హాఫ్ కప్పు పచ్చిశనగపప్పు వేసుకొని లైట్గా దోరగా వీటిని ఫ్రై చేసుకోండి. కొంచెం కలర్ వచ్చి మంచి స్మెల్ వచ్చే వరకు ఈ విధంగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో తీసేసుకోండి. అదే కడాయిలోనే ఒక హాఫ్ కప్ ధనియాలు, ఒక 5-6 ఎండుమిర్చి, 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ ఆవాలు, హాఫ్ స్పూన్ మిరియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని వీటిని మాడిపోనివ్వకుండా లో ఫ్లేమ్లో వీటిని ఫ్రై చేసుకోండి. కొంచెం కరివేపాకు కూడా వేసుకొని, కరివేపాకు కూడా పచ్చిగా కాకుండా కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకొని వీటిని పూర్తిగా చల్లారిపోయాక మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తటి పౌడర్ లాగా మిక్సీ పట్టేసేసుకోండి. పౌడర్ అనేది చాలా మెత్తగా ఉండాలండి, బరగ్గా లేకుండా మెత్తగా పట్టేసుకోండి. 1 స్పూను ఇంగువ కూడా వేసుకొని మెత్తగా పౌడర్ పట్టేసి మనం ఇంట్లోనే ఇలాగా హెల్తీ అండ్ హైజీనిక్గా సాంబార్ పొడిని ఇలా తయారు చేసుకుంటే హెల్త్కి కూడా చాలా మంచిది. ఇంకా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి సాంబారు. ఈ పొడి చాలా వేడిగా ఉంటుంది కదా, మిక్సీలో వేయటం వల్ల దీన్ని పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక 8 బాక్స్లో వేసుకొని స్టోర్ చేసుకుంటే ఒక 5 నుంచి 6 నెలల వరకు స్టోర్ చేసుకోవచ్చండి. ఇంతేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.